తిరుమలలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ధర్నాలు ఆందోళనలపై నిషేధం ఉన్న ఆలయం దగ్గరే ఏపీ సాధు హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తన అనుచరులతో నిరసనకు దిగారు. ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూముల్ని రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. అరగంట సేపు హల్చల్ చేశారు. అయినా అక్కడున్న భద్రతా సిబ్బంది వీరిని నిలువరించలేకపోయారు. మేము స్వామివారికి ఇస్తాం, స్వామివారికి రిప్రజెంటేషన్ ఇస్తాం. ఇందులో ఎలాంటిది ఏమి రాద్ధాంతాలు ఏమి లేవు. అరగంట పాటు నిరసనకారులు నినాదాలు చేశారు. ఈ సమయంలో ఏం జరుగుతోందో భక్తులు తెలియక ఆందోళన చెందారు. చివరికి అరగంట తర్వాత అందరినీ అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి జితేందర్ చెప్తారు. జితేందర్, పవన్, తిరుమల పవిత్రత దృష్ట్యా తిరుమలలో రాజకీయ కార్యకలాపాలు అలాగే ధర్నాలు ఆందోళన చేయడాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో నిషేధించింది. ఈ నిబంధనలను టీటీడీ కఠినంగా కూడా అమలు చేస్తా ఉంది. అయితే నేడు ముంతాజ్ హోటల్ కి సంబంధించి అలిపిరి వద్ద కేటాయించినటువంటి భూములను రద్దు చేయాలని చెప్పి కూడా ఏపీ సాధు సంఘం పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద అలాగే బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ తో పాటు వారి అనుచరులంతా కూడా ఈ ఉదయమే అలిపిరి వద్దకు చేరుకొని తిరుమలకు వచ్చేందుకు కూడా కాలినడకన తిరుమలకు వచ్చేందుకు కూడా ప్రయత్నించారు. అయితే అక్కడే భద్రతా సిబ్బంది వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే తాము తిరుమలకు వచ్చి స్వామివారికి విజ్ఞాపన సమర్పించేసి వెళ్ళిపోతామని చెప్పి కూడా భద్రతా సిబ్బందికి చెప్పడంతో ఈ ఉదయం ఆ పోలీస్ అధికారులు వాళ్ళని అలిపిరి కాలిబాట మార్గాన్ని తిరుమలకు వచ్చేందుకు కూడా అనుమతించారు. అయితే కాలిబాట మార్గాన తిరుమలకు చేరుకున్నటువంటి శ్రీనివాసానంద అలాగే రామచంద్ర యాదవ్ కూడా ఈ మధ్యాహ్నం కాలినడకను అలిపిరి నుంచి తిరుమలకు చేరుకొని నేరుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకొని అకస్మాత్తు కూడా అక్కడే బైఠాయించి ఆందోళన కూడా దిగినటువంటి పరిస్థితుంది. వాళ్ళంతా కూడా నినాదాలు చేస్తూ ముంతాజ్ హోటల్ కేటాయించినటువంటి భూములు రద్దు చేయాలని చెప్పి కూడా అక్కడ నినాదాలు కూడా చేసినటువంటి పరిస్థితుంది. శ్రీవారి ఆలయంకి ఎదురుగానే ఈ ఘటన జరగడంతో ఆలయం బయట ఉన్నటువంటి భక్తులు కూడా అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కూడా ఆందోళన కూడా గురైనటువంటి పరిస్థితుంది. అప్పటికే అక్కడ చేరుకున్నటువంటి పోలీసు అధికారులు అక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి వాళ్ళకి నచ్చ చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఎంతకి వినకుండా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇస్తేనే మేము ఇక్కడి నుంచి వెళ్తాము, ముంతాజ్ హోటల్ కేటాయించినటువంటి భూములు పూర్తిగా రద్దు చేద్దామని ప్రకటిస్తేనే తాము ఇక్కడి నుంచి కదలుతామని చెప్పి కూడా భీష్మించి కూర్చోడంతో ఏం చేయాలో దిక్కుచోని పరిస్థితుల్లో పోలీసులు వాళ్ళంతా కూడా అదుపులోకి తీసుకుని తిరుపతి కూడా తరలించినటువంటి పరిస్థితి ఉంది. పవన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ జితేందర్. మీరు సైడ్ రండి, మీరు పక్కన సైడ్ రండి, పక్కనండి ఎక్కద్దా మాధవరెడ్డి కొద్దిగా జరగట మీరు కాదు మీరు పదా జరగ లేట్ చేసుకో పదా ఆడ మాకు వీడియో